ఒక్కడినైతే నాకు చేసాం ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియో పక్కన పెట్టేసి ఇంకా లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న నరేష్ ఎఫ్ఎఫ్ గేమింగ్ ఛానల్ అనమాట. బిఆర్ ర్యాంక్డ్ 1v2 స్టార్ట్ అయితే చేసాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు వీడియో చూసిన వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ బటన్ని ఆన్లో పెట్టుకుని బెల్ కూడా ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను చేసిన వీడియో ప్రతి ఒక్క వీడియో మీకే నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా వీడియో అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. మనం క్లాక్ టవర్లోనైతే దిగుతున్నాం. రిమెంబర్ మెంబర్స్ అయితే ఒక్కరు కూడా దిగడం లేదు. అయ్యో పాపోయ్, ఒక్కడైతే దిగుతున్నాడు అనమాట. సో పక్కనైతే దిగుతున్నాడు. ఇంకా మనం ఫైనల్గానైతే ఇంట్లోకి అయితే వెళ్ళిపోయే టైంలో వాడైతే అదిగో పక్కనైతే దిగాడు. మనం రిమెంబర్గా తొందరగా తీసుకుని గన్ను కిల్ అయితే చేయాలన్నమాట, లేకుంటే మన వల్ల కిల్ చేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. గన్ అయితే దొరికిందనమాట. ఒకటి P90, ఒకటి UMP. ఇప్పుడు కిందకైతే వెళ్ళిపోతున్నా. అది ఏదో కిందకైతే వచ్చేసానా. అది లైట్గా డ్యామేజ్ అయితే పడిందనమాట. తొందరలో కింద వస్తున్నారా లేకుంటే కింద ఏం చేస్తున్నారో అయితే నాకైతే అర్థం కాలేదు. ఇప్పుడు చూద్దాం. పైకి వస్తున్నారు, కిందకి మనమే పోదాం. రావడం లేదన్నమాట. ఇంకెక్కడున్నారా ఇల్లు? అరే యార్ ఇదిగో ఈడున్న పడత హెడ్ షాట్. ఇంకొక్కడు ఎక్కడున్నాడు? ఇంకొక్కడు ఇక్కడే ఉన్నాడు అనుకున్నా ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ కొట్టినాడు. 59 అయితే లైట్గా డ్యామేజ్ అయితే పడింది అనమాట. ఈలైతే వేసుకుంటున్నాం. అరే యార్ ఈడు ఎక్కడో ఉన్నాడు. పోదాం. 1v2లో చాలా జాగ్రత్తగా ఆడాలన్నమాట. లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మనం చాలా అంటే చాలా జాగ్రత్తగా అంటే ఆడాలన్నమాట. ఇప్పుడు ఈ ఎనిమి ఎక్కడున్నాడో అర్థం కాలేదు. అదిగో ఇక్కడే ఉన్నాడు. లైట్గా డ్యామేజ్ అయితే ఇచ్చేసాం. రారా బయటికి రారా నా కొడక రారా. అయ్యయ్యో యూకాన్ వేసుకున్నా, మళ్ళీ తప్పించుకున్నారు. ఇప్పుడు ఎనిమి అయితే వస్తున్నాడు. చాలా జాగ్రత్తగా ఆడాలి. ఇదిగో యూకాన్ వేసాడు. అయిపోయి కిల్ అయితే వచ్చేసింది ఫ్రెండ్. లూట్ చూస్తున్నాం. రైట్, చాలానే బాగుందన్నమాట. ఇంకా 25 మెంబర్స్ ఎనిమీస్ అయితే ఉన్నారనమాట. చూద్దాం ఇంకా ఎక్కడ ఉన్నారో. ఇంకా క్లాక్ టవర్లోనైతే 2 కిల్స్ అయితే కొట్టామన్నమాట. చూద్దాం. ఇంకా లూట్ అయితే చేసుకుంటున్నాం. ఇంకా ఎనిమీస్ అయితే 20 మెంబర్స్ అయితే ఉన్నారనమాట. ఇంకా లూట్ కూడా మామూలుగా అయితే ఉంది. బ్యాక్ అయితే దొరికింది. ఇంకా ఫ్యాక్టరీకి అయితే వెళ్ళిపోదాం. ఫ్యాక్టరీలో ఒక ఎనిమి అయితే ఉన్నాడు అనుకుంటున్నా. ఒక్కడు కూడా లేడు ఫ్రెండ్స్. ఇంకా క్లాక్ టవర్కి అయితే వచ్చేసాను అనమాట. ఒక్క ఎనిమి కూడా లేడు గైస్. చాలా వెయిట్ చేసి మనకి బోర్ అయితే వచ్చేసింది అనమాట. ఫైనల్గా అయితే ఒక్కడైతే నాకు కనపడినాడు. అదిగో మామూలు లైట్గా డ్యామేజ్ ఇచ్చాం. రష్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఎనిమి అయితే గ్లోబల్ అయితే వేసాడు అనమాట. మనం షార్ట్ రేంజ్కి అయితే వెళ్ళిపోదాం. అరే బ్యాక్ సైడ్ అయితే వేస్తున్నాడు. కొద్దిగా జాగ్రత్తగా ఆడాలి ఫ్రెండ్స్. అయితే ఎనిమికి రివైవ్ ఇస్తున్నాడు. ఎదురు వచ్చిందో రారా. అరే యార్ గ్లోబల్ 3 గ్లోబల్ వేసినాం ఫ్రెండ్స్. ఏం చేద్దాం. మళ్ళీ పక్కన ఉన్నాడు. అది వాడు. ఇంకా బ్యాక్ సైడ్ ఒకడు ఉన్నాడు. ఇంకొకడు రిమెంబర్ సైడ్ ముందు ఉన్నాడు. కొద్దిగా వీలైతే వేసుకోవాలి. ఈ టైంలో తొందర పడితే మనమే చచ్చిపోయేది. చాలా జాగ్రత్తగా ఆడాలన్నమాట. అక్కడ ఎవరో ఇద్దరున్నారు అనుకుంటున్నా. చూద్దాం మళ్ళా. అరే యార్ బ్యాక్ సైడ్ నుంచి చాలా కొడుతున్నారు ఫ్రెండ్స్. ఒకడైతే అరే యార్ ఒక నాక్ చేశారు. ఇంకొకడు ఈడ చంపి ఈడ నాక్ అయిపోయినాడు అనమాట. ఇప్పుడు బ్యాక్ సైడ్ కొట్టినోని వెనక్కి పోదాం. కొద్దిగా సైడ్ నుంచి పోదాం ఫ్రెండ్స్. మనం స్ట్రేట్ పోతే కొద్దిగా అనుమానం వస్తుంది దానికి. ఎక్కడ ఉన్నాడు వీడు? ఇప్పుడే బ్యాక్ సైడ్ నుంచి కొట్టాడు కదా. ఇదిగో ఇక్కడే ఉన్నాడు. లైట్గా డ్యామేజ్ ఇచ్చిన నాకు అయితే కిల్ అయితే వచ్చిందనమాట. ఇంకా రిమెంబర్ ఇంకా 13 మెంబర్స్ ఎనిమీస్ అయితే ఉన్నారు అనమాట. మనకి 5 కిల్స్ అయితే వచ్చినాయి. ఇక్కడ బైక్ అయితే వేసుకుని పోతున్నాడు. అయ్యారు ఎక్కడ పోతున్నాడు? అరే యార్
48 అయితే డ్యామేజ్ అయితే లైట్గా పడింది. ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే ఒక ఎనిమి ఉన్నాడని నాకు డౌట్గా ఉంది. చూద్దాం మళ్ళా. అదిగో బ్యాక్ సైడ్ కొట్టినట్టు చెప్పలేదే. హెడ్ షాట్. వీడు బైక్ వేసుకుని పోయినాడు. ఎక్కడ పోయినారా బా. అదిగో రివ్యూ ఇస్తున్నాడు. లవ్ షిమ్లో మనం ఫాస్ట్గా కార్ వేసుకుని పోదాం ఫ్రెండ్స్. ఎంత నిదానం పోతుందా బా. వీడు బైక్లో వస్తున్నాడా కింద దిగాడు. అదిగో బైక్లోనే ఇస్తున్నాడు నన్ను అనుకున్నా ఫస్ట్. అరే యార్ జూన్లో పోయినాం. వీడు వెనక్కి ఫాలో అవుతున్నాడు. అరే యార్ ఎక్కడ పోయినాడు. అరే యార్ అదిగో ఇక్కడ ముందుకు వచ్చాడు. లైట్గా ఇంకా నాకైతే చేసాం ఫ్రెండ్స్. ఇంకా 7 కిల్స్ అయితే వచ్చాయన్నమాట. ఇంకా 10 మెంబర్స్ అయితే ఎనిమిస్ అయితే ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఆడాలి. ఇంకా తొందరగా ఏదో మనం ఎనిమిస్ అయితే స్కిల్ చేసి బొయ్యాన్ని కొట్టాలి. చాలా వెయిట్ చేశాను ఫ్రెండ్స్. ఒక్క ఎనిమి కూడా కనపడడం లేదు. నా వాయిస్ కొద్దిగా నచ్చడం లేదు మీకు. అప్పుడు నత్తిగుని వస్తుంది. ఏం పట్టించుకోవద్దు ఫ్రెండ్స్. ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించండి. అరే యార్ ఇంకా ఎక్కడున్నా ఫ్రెండ్స్. ఇడు ఒక్క ఎనిమి కూడా కనపడడం లేదు. ఇంత వెయిట్ చేసినా కదా. బాబా అరే యార్ ఏంట్రా అసలు మీరు ఉన్నారా లేరా. ఇంకా చాలా వెయిట్ చేశాను ఫ్రెండ్స్. ఇంకా ఒక్క ఎనిమి కూడా కనపడడం లేదనమాట. వీళ్ళు ఎక్కడున్నారు. ఇది 1v2 కదా. 1v1 అని ఉంటే సర్లే ఆడొక్తాను ఉంటారండి. 1v2 ఇద్దరన్నా ఒక్తా ఉంటారు, లేకుంటే ఒక్కడన్నా ఒక్తా ఉంటాడు. ఎక్కడున్నారా బాబు. కనపడండి రా బాబు. నేను చాలా వెయిట్ చేస్తున్నాను రా మీకోసం. పై పీక్లో నన్ను ఉన్నారా. అరే యార్ పీక్లో జూన్ వచ్చింది. అరే యార్ ఇక్కడ ఒక్కడైతే ఉన్నాడనమాట. ఇక్కడ గొడవ అవుతుంది రోజు. చాలా జాగ్రత్తగా ఆడాలి. అదిగదిగో ఇక్కడ గ్లోబల్ వేసిండు. ఎక్కడున్నారు వీళ్ళు. అదిగదిగో డ్యామేజ్ కొట్టే టైంలో గ్లోబల్ ఇస్తారా మీరు. ఒక్క డ్యామేజ్ కూడా పడలేదు ఫ్రెండ్స్. ఈ చేద్దాం లైట్గా డ్యామేజ్. అరే యార్ బ్యాక్ సైడ్ అయితే కొట్టాడనమాట. ఇక్కడే వస్తున్నాడు. రారా బాగా చచ్చిపోయాం ఫ్రెండ్స్. ఇంకా బియ్య కొట్టాలని ట్రై చేసినాం. ఇంకా ఏం చేయలేం. ఇంకా వీడియో అయితే ఇంతే గైస్. సెలవు టాటా బాబాయ్.